ఇక విజయవాడలో నూతన 5 కోర్టులను ప్రారంభించారు. హైకోర్టు జడ్జిలు మధుదేవానంద రాయ్, బొట్టు దేవానంద రాయ్, గోపాలకృష్ణ కోర్టులను ప్రారంభించారు. జనాభా ధామాషా ప్రకారం కోర్టులు కూడా ఉండాలని జడ్జి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. విజయవాడలో 5 కోర్టులు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 93 కోర్టులు ఏర్పాటు చేయాలని, కృష్ణా జిల్లాకు 10 కోర్టులు కేటాయించడం జరిగిందని చెప్పారు. కోర్టులు పెరిగితే ప్రజలకు సత్వరన్యాయం జరుగుతుందన్నారు. విజయవాడ కోర్ట్ కాంప్లెక్స్లోని కొత్తగా శాంక్షన్ అయినటువంటి 5 కోర్టు బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసే సందర్భంలో ఈరోజు సీనియర్ జడ్జి జస్టిస్ దేవానంద్ గారు, అలాగే జస్టిస్ గోపాలకృష్ణ గారితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంలో ముఖ్యంగా ఏంటంటే, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైకోర్టు కూడా విభజన 2019లో జరిగిన తర్వాత మన జనాభాకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాకి అనుకూలంగా ప్రస్తుతం పనిచేస్తున్న కోర్టులు సరిపోవట్లేదు. దానివల్ల ఈ పెండెన్సీ అనేది కేసులకు త్వరితంగా విచారణ జరగకుండా పెండెన్సీ ఉంది, కేసులు పేరుకుపోవడం జరుగుతుంది. మేము గుర్తించి హైకోర్టులోని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తాలూకా పాలసీ ప్రకారం, విధానం ప్రకారంగా అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అలాగే జ్యుడిషియరీ తాలూకా విధానం ప్రకారంగా కూడా రాష్ట్ర జనాభాకి ఎంతమంది ఉన్నారో చూసుకొని దానికి అనుగుణంగా కోర్టులు కూడా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత జనాభాని దృష్టిలో పెట్టుకొని కోర్టులు కేసులు కూడా పెండెన్సీని కన్సిడరేషన్లో తీసుకొని దాదాపు ఎన్ని కోట్లు కావాలో ఒక అంచనా వేసి ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అయితే గవర్నమెంట్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మన ఈ మధ్యనే క్యాబినెట్ మీటింగ్లోని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అవన్నీ కూడా గ్రాంట్ చేసి, ఫైనాన్షియల్ శాంక్షన్ గ్రాంట్ చేసి దాదాపు 90 కోట్ల దగ్గర మొత్తం మన రాష్ట్రంలోని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది, హైకోర్టు తాలూకా మన రిక్వెస్ట్ చేయడం ద్వారా. అలా ఆ ప్రక్రియలోని కృష్ణా జిల్లాకు సంబంధించి 10 కోట్లు కొత్త కోర్టులు ఇక్కడికి శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 5 కోర్టులు విజయవాడలోనే శాంక్షన్ చేయడం జరిగింది. మిగతా కోర్టులు గుడివాడలోని, అలాగే కైకులూరులోని, తిరువూరు, మైలవరం, నూజివీడులో కూడా మిగతా 5 కోర్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కోర్టులు మొట్టమొదటిగా మేము విజయవాడ మెయిన్ ఈ కోర్ట్ కాంప్లెక్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 5 కోట్ల ముందు ఇనాగ్రేట్ చేసి ప్రారంభించి మిగతా కోర్టుల తర్వాత ప్రారంభిద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకొని, అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా మేము నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతం నుంచి హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ దేవానంద్ గారు, అంటే కృష్ణా జిల్లా, అలాగే గోపాలకృష్ణ గారు, వీళ్ళందరితో కూడా చర్చించి ఈరోజు నిర్ణయించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కోర్టులు అనేది మేము ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పెండెన్సీ బట్టి కొత్తగా 5 కోర్టులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రజలకి సత్వర న్యాయం జరిగే అవకాశం మెండుగా ఉంది. ఆఫీసర్స్ అంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. హైకోర్టు తాలూకా ఆదేశాల ప్రకారంగా వారి వంతు వారు కృషి చేసి ఈ కేసులను డిస్పోజల్ చేయడానికి త్వరితగతిలో సత్వర న్యాయం ప్రజలకు అందించడానికి హైకోర్టు తరఫున, జ్యుడిషియరీ తరఫున అంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బార్ అసోసియేషన్ వారు కూడా దీనికి బాగానే సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా ఈ బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్స్ అలాగా ఎమికబుల్గా మెయింటైన్ చేస్తూ ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా కూర్చొని చర్చించి పరిష్కారం చేసుకొని జ్యుడిషియరీ తాలూకా ఔన్నత్యాన్ని ఇంకొంచెం పెంచుతారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇదివరకు కూడా మీరు అందించిన సహకారం బార్ అసోసియేషన్ నుంచి ఇక ముందు కూడా మా ఆఫీసర్స్కి అందిస్తారని, ప్రజలకి సత్వర న్యాయం అందించడానికి మీరంతా కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మా హైకోర్టు తరఫున బార్ అసోసియేషన్ మెంబర్స్ ప్రెసిడెంట్